ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభువా ఇదిగో ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో, వాక్యంలో ఏం చెప్పబడిందో ఆ వాక్యం అంతటి ప్రకారము నేను చేయుచున్నాను ప్రభువా అని అంటే, మనుషులకు తెలియకపోవచ్చు కానీ నువ్వు చేస్తున్నావో లేదో దేవునికి తెలీదా? వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావో లేదో దేవునికి తెలీదా? దేవునికి తెలుసు కదా. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు కానీ ఈ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయావయ్యా అంటున్నాడు. ఈ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయావు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ప్రభు ఆ విషయం అని చెప్పేసి ఆ ధనవంతుడు ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, నువ్వు అన్నీ బాగా చేస్తున్నావు కానీ ఇదిగో నీకున్న దానిలో నుంచి నువ్వు పేదలకు ఏమీ పంచిపెట్టట్లేదయ్యా. నీకున్నదాన్ని నీవే దాని అలా దాచుకుంటున్నావు. దాచుకున్న కారణాన నువ్వెవరికి ఏమి పంచి ఇవ్వని కారణాన ఇదిగో ఇది నీకు లోటుగా మిగిలిపోయింది. కనుక నువ్వేం చేయాలి? నీకున్నదంతా యొమ్మి వేసి దాన్ని పేదలకు ఇచ్చి నీవు వచ్చిన నువ్వు వెంబడించు. అది ఒక్కటే లోట. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాటలో అది ఒక్కటే లోటుగా కనపడుతుందా? పేదలకు పంచి ఇవ్వడం అనేది ఒక్కటే లోటుగా కనపడుతుందా? రెండోది కనపడుతుంది ఏమిటి? నీవు వచ్చిన నువ్వు వెంబడించు అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటిస్తున్నాడు కానీ దేవుని వెంబడించట్లా, యేసు ప్రభుని వెంబడించట్లేదు. ఈరోజు అన్యులను చూసినప్పుడు అన్యుల్లో కూడాను మరి మంచిగా జీవించేవారు ఉన్నారు, నీతిగా జీవించేవారు ఉన్నారు, మరి దాన ధర్మాలు చేసేవారు ఉన్నారు, మరి అన్నదానం చేసేవారు ఉన్నారు, ఇన్ని విధాలుగా చేయగలిగిన వారు ఉన్నారు. కానీ వీరు చేయనిది ఏమిటి అంటే సత్యాన్ని అనుసరించకపోవడం. ఎందుకని సత్యం అని మాట్లాడుతున్నాను నేను? సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే సత్యం. యేసు ప్రభువుని అనుసరించకపోవడం, సత్యాన్ని అనుసరించకపోవడం. రాత్రికాలంలో నేను ఒక వాక్యాన్ని పదే పదే ధ్యానించాను. ఏంటి అంటే, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. నీతి నిమిత్తము ఆకలి కలిగి ఉండటం ఏమిటి? అసలు ఇది ఎలాగ సాధ్యం అవుతుంది? నీతి నిమిత్తం ఆకలి కలిగి ఉండటం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.